ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పై అయితే మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా అయితే ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రంలో వస్తున్నటువంటి వదంతులు అవ్వచ్చు, వీటిపై అయితే మాత్రం ఆయన స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనేటటువంటి వ్యాఖ్యలపై మాత్రం ఆయన స్పందించారు. మొత్తానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించాలి అని చెప్పేసి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అయితే మాట్లాడారు. మరోపక్క గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అయితే అభివృద్ధి చేసిందని చెప్పారు. ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ విధానాలు అవ్వచ్చు, లేకపోతే ఆ పార్టీలో ఏం జరుగుతుందో తనకు తెలియదని చెప్పేసి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం జరిగింది. మరోపక్క ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందన్నటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం కేసీఆర్ స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. మరోపక్క జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 అవ్వచ్చు, యూసీసీ ఇవ్వచ్చు, ఈ విధానాల వలన అంటే ఆర్టికల్ 370 తీసుకొచ్చినా సరే అక్కడ మాత్రం ఏదో మార్పు వచ్చిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ అట్లాంటి మార్పు ఏమి రాలేదని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. మరోపక్క మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ముస్లిం ప్రార్థనా స్థలాలపై కానీ ముస్లిం మందిరాలపై కానీ జరుగుతున్నటువంటి ఈ అక్కడ దాడుల్ని ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం అయితే నివారించలేకపోతుందని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. మరోపక్క జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో అలాగే 9 జవాన్లు మృతి చెందడం చాలా బాధాకరమైనది. దీన్ని అయితే మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పేసి అసదుద్దీన్ చెప్పడం జరిగింది. మరోపక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై అయితే మాత్రం మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అయితే అభివృద్ధి చేసింది. కానీ గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో ఆ పార్టీ విధి విధానాలు ఏంటో నాకైతే తెలియదు. కాబట్టి దీనిపై వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం కేసీఆర్కి ఉంది. కాబట్టి కేసీఆర్ ఈ యొక్క అంశాలపై అయితే మాట్లాడాలా. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతున్నటువంటి వార్తలపై అయితే మాత్రం ఆ పార్టీ స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు.